కాయముడు. తల పొగుడుతూ ఉన్న వాళ్ళ ముందు తల దించుకుంటావా? వీళ్ళు మనకి జీతం ఇచ్చేది మనం తినడానికి కాదు, దేవుడు తినడానికి నైవేద్యం వండాలి కదా, అందుకిస్తున్నారు. ఈ బలవంతుడెవరండి? హనుమంతుడు, మా మామ నంబియార్. హారతివు, దక్షిణేస్తాడు. తలేమైనా తిరుగుతుందా చిన్నబాబు? అవమానపడ్డ వాళ్ళ కోపం ఎలా ఉంటుందో చూడాలనుకుంటున్నావా? నంబియార్, మా వాణి 2 తన్నెళ్ళు. డబ్బులిచ్చే వాళ్ళకి తన్నులు పడ్డాయని జనాలు అనుకుంటారు. అప్పుడు పెద్దమ్మగారి మర్యాద ఎక్కడుంటుంది? ఇంత ఆవేశంలో కూడా ఆలోచించావు నంబియార్. పెద్దావిడ పాదాలు కడిగితే చేతులకు మట్టి అంటుకుంటుందని ఇదనుకుంది గాని దీని చేతుల కంటిన పాపాలు పోతాయని గ్రహించలేకపోయింది. పోతే పోయింది, గొడవలకు మాత్రం ముందుంటుంది. ఏ మనిషి ఏంటో. స్నానం చేసేటప్పుడు కూడా నా కాళ్ళు నేను పట్టుకోను. ఈవిడ కాళ్ళు పట్టి పసుపు రుద్దాలా? ఇంకాపేయి. వేడమ్మా. కొట్లాట్లా వద్దు. ప్రేమిలా అన్నది నిజమే. కాటికిదా కాడుదా శాసినాను. సుమంగళిగా పోతే ఎట్టా సాగు నంపుతారో బతికుండుగానే చూసినాను. అమ్మా, నీ మనవరాలను తీసుకుపోయి రూమ్లో కూర్చోబెట్టు. వీళ్ళందరి ముందు ఏడ్చి మా అప్ప మహాదేవన్ పరువు తీయమాక. రా. నాకైతే దొంగ బుద్ధి ఉండొచ్చు, నీకైతే అసలు బుద్ధే లేదనిపిస్తుంది. ఛే! ఇంకెవరైనా చీకొట్టే వాళ్ళున్నారా? మొహం పగలగొడతాను ఇంకోసారి వెటకారంగా మాట్లాడితే. పెద్ద ముత్తైదువ పాద పూజంటే సాక్షాత్తు గౌరీమాతకు సేవ చేసినట్టే. బలుపున్న నీలాంటి వాళ్ళు మనుషుల్లో భగవంతుణ్ణి చూడలేరు. దీని మొహం ఎక్కువసేపు చూడలేవత్తయ్యా. ఇప్పుడు హ్యాపీయే కదా పిన్ని? తిరిగి కొడతారని తెలిసినా చెడగొట్టడమే కదరా మన పని. అబ్బా, పట్టుకోరా. ఇవన్నీ నువ్వెందుకు రాసుకుంటున్నావు పిన్ని? ఫీల్ ఫ్రీ చిన్నబాబు. తీరని కోరికలు పదే పదే మనసుని కొరుకుతుంటాయి. వాటిని అదిమి పట్టాలంటే వీటితోటి అద్ది పెట్టాలి. రావమ్మ మహాలక్ష్మి రావమ్మ, రావమ్మ మహాలక్ష్మి రావమ్మ. రాసుకోడా
చూడ్డానికి అవేమైనా ఆస్తులా? ముసల్దాని పాదాలు. నేను తప్పు చేస్తే తిట్టొద్దా? తప్పదనుకుంటే గొడ్డు చాకరీ అయినా చేస్తాను, కానీ మనం జీతం ఇస్తే తినేవాళ్ళ కాళ్ళు పట్టాలా? చస్తే నేను చేయను. పెద్ద ముత్తైదువైన అంబాళ్ గారిని తల వంచుకునేలా అవమానించింది మనం. పశ్చాత్తాపడుతున్నట్టు తల దించుకుంటే సరిపోదు. ప్రమీల తరపున మేము వెళ్ళి క్షమాపణ అడుగుతామమ్మా. ఏ అదెళ్ళదా? క్షమించమని అడగడానికి దాన్నడు విరిగిపోతుందా? వెళ్ళమంటే అదో గొడవ. ఏం చెప్పినా తనకు అర్థం కాదు. మనిషికైతే మాటల్లో చెప్తాం, ప్రమీలకి ఎలా చెప్పాలో తెలియట్లేదు. ఎక్కిళ్ళు పడుతుంటే వచ్చేశాను. నా గురించే మాట్లాడుకుంటున్నట్టున్నారు. నువ్వు చేసిన ఘనకార్యానికి సత్కారం ఎప్పుడు చేద్దామా అని ఆలోచిస్తోంది నానమ్మ. తాళి పడని దానితో ఎగతాళి ఏంటి పెద్దబాబు? నీకు తాళెప్పుడు పడుతుందో తెలియదు గాని తాడైతే పడాలి. ముక్కుతాడు వేస్తే గాని మతం దిగదనుకుంటా. ఏం చేయలేదు, అంబాలి గారిని అవమానించావు. నువ్వన్న మాటలు తలుచుకుంటే మాకే చాలా బాధగా ఉంది. పెద్దావిడ ఎంత నొచ్చుకుందో ఏంటో. దెప్పి పొడిచే వాళ్ళకి నొప్పి తెలీదు. చల్లగా ఉంటుందని చెంపలకు గంధం పెట్టుకున్నావా? ఎక్కడివక్కడే వదిలేసి వెళ్ళిపోయారు. వేస్ట్ చేయడం ఎందుకని రాసుకున్నానత్తా. అలాగని నుదుటన కుంకుమ, పాపిట సింధూరం కూడా పెట్టుకోకు. పారిపోయినవాడు పగలు రాకుండా రాత్రొచ్చి వెళుతున్నాడని ఊళ్ళో వాళ్ళు నోళ్లు వెళ్ళబెడతారు. ఏంటమ్మా? చూసావా అత్త, నువ్వన్న మాటలకి త్రిపుర నవ్వుతుంది. అది నవ్విందంటే ఊరు నవ్వినట్టే. అర్థం చేసుకో. అమ్మా, మహాదేవన్ గారికి ఈ విషయం తెలియకముందే క్షమించమని అడుగుతాం. అక్కర్లేదు. సిఫారసులతో చెదిరిన మనసును సవరించలేము. నిత్యం భగవంతుణ్ణి కొలిచే ఆరాధకులు వాళ్ళు. పొరపాటు హడావిడిగా జరుగుతుంది. క్షమించడం నిబ్బరంగా నిదానంగా జరగాలి.
ఏం చేద్దామంటావు నానమ్మ? గుడికొచ్చే భక్తులు భగవంతుణ్ణి కాదు, బాధ పెట్టిన వాళ్ళు భయపట్టం కూడా చూడాలి. అయితే పిన్నిని కొరడతో కొడతారా నాన్నమ్మా? ఇదిగో నువ్వు కలగన్నవన్నీ అత్తకి చెప్పుకు. నన్నెందుకు కొడతారు? పక్కింటి వాళ్లే దీన్ని కొట్టకుండా వెళ్ళిపోయారు అంటే మనం కొట్టి మనల్ని మనమే అవమానించుకోరాదు. అమ్మయ్యా, చావగొట్టరన్న విషయం క్లారిటీగా అర్థమైంది. అవును త్రిపుర, నానమ్మా, అంబాళ్ గారిని కూడా తీసుకురమ్మను. వల్లి ఒక్కతే వస్తే సరిపోతుందా? భరణి గారిని కూడా రమ్మని. నంబిని కూడా రమ్మను. ఇళ్లకి తాళాలు వేసొస్తే గుళ్ళో నోళ్లు మూయించే కార్యక్రమం మొదలు పెట్టొచ్చు. కృష్ణవేణి, అత్తయ్య, పసుపు, గంధం, పారాణి, ఆకులు, వక్కలు, కొమ్ములు అన్నీ ఉండాలి. తెచ్చేవాళ్లే కాదు, వచ్చేవాళ్లు కూడా అక్కడుండాలి. అర్థమైందా? అర్థమైంది అత్తయ్య. మురుగా, మా అమ్మకి కోపం హెచ్చుగా వచ్చి ఎక్సర్సైజులు చేస్తున్నాడు. మమ్మల్ని చల్లగా చూసే నువ్వు మా అమ్మని కూడా చల్లగా చెయ్యి. ఏడవకే అమ్మమ్మ, చెంపల కంటిన గంధందా పోవును. పెద్ద ముత్తైదునని తీసుకొని పోయి కుర్చీలో కూర్చోపెట్టారు. పాద పూజని చెప్పి రాసినంతసేపు పసుపు రాసి తర్వాత కాలందా రాసినారు. ఉప్పు మిరియాలు లేవని అడగకపోయినావా? పసుపు పాలన గురించి మాట్లాడుతున్నారు గాని ఆ పెండ్లిగాని రాణి అన్న మాటలు అసలు పట్టించుకోరే. ఎప్పుడు ఇప్పుడిదా? ప్రమిళ గారి గురించి తెలిసిందే కదా మామ. దాన్ని గారు అంటావేమిటి? పులిగోరు కన్నా ప్రమాదమైనది. ఆ మాటలే రగ్గినట్టుంటాయి నాకు. అవమానంగా జరిగినది దొడ్డు మనసు చేసుకొని ముందుకు పోవడమే. నువ్వు ముందుకు పో, మేం బట్టలు సామాన్లు తీసుకుని వెనక నుండి వస్తాం. ఏం చేస్తున్నావు మామా? అర్థం కానట్టు అడిగితే నాకు ఒళ్ళు మండుద్ది. ఆ ధర్మకర్త వేసే భిక్షతోనా మనం బతుకుతున్నదే? వాళ్ళు పిచ్చమేస్తే గాని మనం పొయ్యి వెలిగించలేమా? ఒరే, పొయ్యి అంటే గుర్తుకొచ్చింది, గ్యాస్దా అయిపోయింది. పొయ్యి గంగలో దూకు, ఈదుకుంటూ కైలాసాన్ని చేరుకుంటాం. ఏయ్, ఇంకా చూస్తావేంట్రా? బట్టలు చదువుకోండి, ఈ రోజులే వెళ్ళిపోదాం. నేనుదా పైకి పోలేదురా, ఇంట్లోంచి పోతారే. తాత, మర్యాదదా పోయిందని మనుషులే పోతారట్రా. నువ్వు గంట కొట్టి హారతిచ్చుకుంటూ ఉండు. అక్కడ అమ్మనే అవమానించారు చూసావా? అదేమన్నా 16 ఏళ్ల పడుచు పిల్ల అవమానంతో కుంగిపోవటానికి? పెద్దవాళ్ళు ఏదో 4 మాటలదా అంటారు. తుండుగుడ్డ ఉన్నదెందుకు? దులుపుకోవటానికే కదా. ఒరే నంబి, కోపంతో బయటకు పోతే బతకటానికి ఎన్నో వేషాలుదా వెయ్యాలి. ఆ లింగాన్ని వదిలి పని కోసం ఎవరిని అడుగుతావురా?
మీరెవరో పని చేయనక్కర్లేదు. బండలు మోస్తాను, మట్టి కుప్పలు ఎత్తుతాను. బండ వెధవ. రేయ్, నీకు ఆవేశందా జాస్తి? బలవంతుడి కన్నామన్న భయమే మాకు ఎక్కువగా ఉన్నది. నువ్వెన్నైనా చెప్పప్పా, మేము ఉండం. సత్యవల్లి, చూస్తామే. పుస్తకాలు సర్దుకో. రే నంబి, నువ్వు కాదు కూడదని మొండికేస్తే నేను దా శవాసనం వేస్తాను. నువ్వు వదులు. ఏమది చిన్న పిల్లలాగా చిన్న పిల్లడు మాదిరి చేస్తున్నారు? ఏం చేస్తున్నారు? మీరు తిట్టిన తిట్లని అట్లేసుకుని తింటున్నాం. భరణి గారు, మీరు కూడా మీ మావయ్య గారిలా బాడీ పెంచొచ్చు కదా, బాగుంటారు. నువ్వెందుకు వచ్చావే తల్లి? ఉండవే వల్లి, మనసులో మాటల్ని కక్కనివ్వు. తాతగారు ఇలా పడుకున్నారేంటండి? తలగడ కూడా వేసుకోలేదు. నేను దా పడుకోలేదు, సమ్మె చేస్తున్నాను. తర్వాత చేద్దురు గాని ముందు గుడికొచ్చి అభిషేకం చేయండి. నానమ్మ ఆర్డర్. కడవలే. చూడండి, జరిగిందేమీ మనసులో పెట్టుకోకుండా మీరందరూ మళ్ళీ గుడికి రావాలని నానమ్మ చెప్పి రమ్మంది. మీరెక్కడికి రమ్మంటే అక్కడికి రావడానికి మేము సిద్ధంగా లేం. వెళ్ళా. వల్లి, మీ మామయ్య రాకపోయినా మీ అన్నయ్యనైనా రమ్మను. రే నంబి, రే నంబి, అలా శిలలా నిలబడతావేమిరా? నీకు లస్సీ తాగిస్తాడు. గుడికెళ్ళి అమ్మవారి ఒడిలో ప్రసాదందా పెట్టకపోతే ఈ నెల పొద్దులుదా రాయిరు. ముద్దు పెట్టి నిన్ను బుజ్జగిస్తే బాగుండదు. ఇదిగా అమ్మాడే, నా చెయ్యి పట్టుకో. అప్పుడెప్పుడో పెళ్ళెప్పుడు పట్టుకున్నావు, వాయిద్యాలదా పట్టుకుంటావు గాని ఇప్పుడు నా చెయ్యి పట్టుకోవడానికి సిగ్గొచ్చిందా? ఇదిగా నువ్వేనా పడుచు పిల్లవా సిగ్గుపడ్డానికి? రా. ఒరే నంబి, కోపం వేండరా నంబి. పాపమని జాలిపడి పిల్లలు తీసుకొని బేగువా. అమ్మలే, నా కొడుకు వాయుపుత్రుడు. వాయువు మాదిరి రయ్యమని వస్తాడు. నాన్న వాంగ వాంగ. నువ్వురా. ఏ ముసలి, నీ సిగ్గు చివిడినట్టే ఉంది. వా. నీ కోపం అండా. త్వరగా రండి. స్నానానికి వేణీళ్ళు పెట్టమంటావా మామా? బావిలో దూకి వస్తాను. పండే. అన్నా, అంత బరువుండే మామ పైకి తేల్తాడంటావా? కోపం దిగితే బరువు ఉండడు వల్లి. నువ్వు వెళ్ళి రెడీ అవు. మొట్టమొదటి ముత్తైదువ పూజ అర్చకుల భార్య అంబాళ్ గారికి మండపంలో గుడి ధర్మకర్తల ఆధ్వర్యంలో జరుగుతుంది. ఊళ్ళో ఉన్న ఆడవాళ్లందరూ అంబాళ్ గారికి ఆ గౌరవం ఇవ్వవచ్చును. ఈరోజు మనం మన ఊరు గౌరవించుకుంటున్నది ఒక పేదింటి ముత్తైదువును కాదు, సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు. రెడీ అయ్యి గుడికి రాకుండా ఇక్కడేం చేస్తున్నావు పిన్ని? చలికి చర్మం పగిలి ఎండకు తోలు ఎండి వికారంగా మారిన ఆ ముసల్దాన్ని కాళ్ళు పట్టుకొని పూజ చెయ్యాలా? నేను చచ్చినా చేయను. నానమ్మొచ్చినా చేయవా? ఎందుకొస్తుంది? ఇంట్లో ముత్తైదువుల్ని ఊళ్ళో ముత్తైదువుల్ని వెంటేసుకుని వెళ్ళింది కదా. నేను పసుపు రాయకపోతే పూజ పూర్తి కాదా ఏంటి? నువ్వు ఖచ్చితంగా వచ్చి తీరాలని నానమ్మ ఆర్డర్ వేసింది. అక్కడ రాకపోతే పనిష్మెంట్ ఇస్తుందేమో. మహా అయితే కర్ర తీసుకొని కాళ్ళెరగొడుతుంది. 2 వారాలు కుంటుకుంటూ అయినా నడుస్తాను కాని నడవలేక చతికిల పడే ముసలావిడి కాళ్ళు నేనెందుకు పట్టుకుంటాను? మనసులో మాట బయటకొచ్చినప్పుడు చెక్ చేసుకోవాలి పిన్ని. గుడికెళ్ళినా ఇదే మాట ఇలాగే చెప్పేదాన్ని. అదిగో మన హీరో వస్తున్నాడు. ఏం చెప్తావో చెప్పు. నువ్వు రెడీ అవడానికి లేట్ అవుతుందని మళ్ళీ వచ్చాను. ఇంక వెళ్దామా పిన్ని? ఎక్కడికి?
గుడికి. రాకపోతే ఏం చేస్తారు? తలకొట్టి మొలేస్తారా? పూలు పళ్ళు ఏమీ తేనక్కర్లేదు, అన్నీ ఉన్నాయి. నేను రానంటుంటే నువ్వు పూలంటావేంటి పెద్దబాబు? పర్లేదు, ఇలాగే రావచ్చు. అరెరే, ఏమంటున్నావు పెద్దబాబు? చెప్పాను కదా నేను రాను రాను రాను. నువ్వు వెళ్ళు, పిన్ని వస్తుంది. వాడున్నాడని నానమ్మ చెప్పిన మాట నీతో చెప్పలేదు పిన్ని. ఏం చెప్పింది? ఇంటి మనిషి అయితే నాతో రమ్మంది, ఊరి మనిషి అయితే నడిచి రమ్మంది. ఏది కాదనుకుంటే నిన్ను ఊరి పొలిమేర దాటమంది.